రాహుల్ జైకార్ ఓ ప్రఖ్యాత గాయకుడు. అతడి పాటలు దేశం మొత్తం ప్రజలను మాయ చేశాయి. కాని అతడి జీవితంలో మద్యం ఒక అలవాటుగా మారింది. ఈ అలవాటు అతడి కెరీర్ను క్రమంగా నాశనం చేసింది. మునుపు లండన్, న్యూయార్క్ లాంటి ప్రపంచ ప్రసిద్ధ స్టేజిలపై పాటలు పాడిన రాహుల్, ఇప్పుడు చిన్న చిన్న పట్టణాల్లో కూడా షోలు రావట్లేదని అతడి మేనేజర్ వాపోతుంటాడు. ఒకసారి గోవాలో ఓ స్టేజ్ షోలో అతడు 2 గంటల ఆలస్యంగా వస్తాడు. అక్కడే ఓ యువ గాయకుడు ఆర్యన్ అతనిపై నీటి బాటిళ్లు విసురుతాడు. ఎందుకంటే ఆర్యన్కు అవకాశాలు రావడం లేదని అతడు అసహనంతో రాహుల్ను రెచ్చగొట్టాలని చూసినదే. ఈ ఘటనతో రాహుల్ షో మధ్యలోనే ఆపేస్తాడు. అప్పట్నుంచి రాహుల్ కెరీర్ పూర్తిగా దిగజారిపోతుంది. తర్వాత రాహుల్ ఓ చిన్న బార్కి వెళ్తాడు. అక్కడ అతడు ఆరోహి కేశవ్ షిర్కే అనే అమ్మాయిని కలుస్తాడు. ఆరోహి అక్కడ బార్లో పాటలు పాడుతూ జీవనం సాగిస్తుంది. ఆమె గొంతు వినగానే, తన పాటను ఆమె గొంతులో వినగానే రాహుల్ మంత్రముగ్ధుడవుతాడు. ఆమె స్వరంలో తీయదనాన్ని చూసి ఆమెను పెద్ద గాయని చేస్తానని హామీ ఇస్తాడు. అయితే ఆరోహి కాంట్రాక్ట్ను రద్దు చేయాలంటే 25,000 రూపాయలు అవసరమని బార్ మేనేజర్ డిమాండ్ చేస్తాడు. రాహుల్ తన దగ్గరున్న చివరి డబ్బుతో ఆ మొత్తాన్ని చెల్లించి ఆరోహిని ముంబైకి తీసుకెళ్తాడు. ఆమెను రికార్డింగ్ కంపెనీ ఓనర్ సైగల్ను కలవమని ఒప్పిస్తాడు. ఆరోహి తన ఇంటికి వెళ్లి తన తల్లిదండ్రులకు తన ఆశయాలను చెబుతుంది. ఆమె తల్లి, ఆమెను కోల్పోయిన ఆదాయ వనరుగా చూస్తూ, ఆమె నిర్ణయాన్ని తప్పుపడుతుంది. ఇదిలా ఉండగా, రాహుల్ పై గోవాలో షో వదిలేసిన కారణంగా కొందరు గుండాలు దాడి చేస్తారు. అతడు గాయపడతాడు. ఆరోహి అతనిని సంప్రదించే ప్రయత్నం చేస్తుంది. కాని అతడి మేనేజర్ వివేక్ ఆమె కాల్స్ను పట్టించుకోడు. రాహుల్ను కలిసేందుకు ఆమె 2 నెలలు ప్రయత్నించినా ఫలితం ఉండదు. ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగా క్షీణించి, చివరికి ఆమె మళ్లీ బార్లో పాటలు పాడటం మొదలుపెడుతుంది. తర్వాత రాహుల్ కోలుకున్నాక, ఆమెను వెతకసాగుతాడు. చివరికి ఆమె ఫోన్ చేసిన విషయాన్ని వివేక్ దాచిపెట్టినట్లు తెలిసి అతడిని బహిరంగంగా గట్టిగా ఎదుర్కొంటాడు. చివరికి రాహుల్ ఆరోహిని మళ్లీ కలుసి, ఆమెను మళ్లీ రికార్డింగ్ ఛాన్స్కి తీసుకెళ్తాడు. సైగల్, ఆరోహికి కొంత శిక్షణ అవసరమని చెప్పి, రాహుల్ చేతే ట్రైనింగ్ చేయమంటాడు. రాహుల్ ఆమెను శిక్షణ ఇస్తూ పాటలు రికార్డ్ చేయిస్తాడు. ఆరోహి మంచి ప్లేబ్యాక్ సింగర్గా మారుతుంది. ప్రజలు ఆమెను గుర్తించేస్తారు. ఆమె కుటుంబం సంతోషపడుతుంది. రాహుల్ ఆమెను ప్రేమిస్తాడు. కానీ ప్రజలు ఆరోహిని తన పనిమనిషిలా ఉపయోగిస్తున్నాడని విమర్శించడంతో రాహుల్ మళ్లీ మద్యం వైపు తిరుగుతాడు. ఒకరోజు రాహుల్ ఆరోహికి తన జీవితాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని చెబుతాడు. కాని ఆరోహి అతనిని ఎంతగానో ప్రేమిస్తానని చెప్పి అతనితో ఉండాలని నిర్ణయించుకుంటుంది. ఇద్దరూ ఒకరినొకరు మరింతగా అర్థం చేసుకుంటారు. ఆరోహి తన తల్లి ఒప్పుకోకపోయినా, రాహుల్తో సహజీవనం మొదలుపెడుతుంది. వివేక్ రాహుల్ను క్షమాపణలు చెబుతాడు. రాహుల్ కూడా మళ్లీ పనికి తిరిగి వెళ్లాలనుకుంటాడు. కాని అతడి స్వరం మారిపోవడంతో చిన్న నిర్మాతలు కూడా తిరస్కరిస్తారు. దాంతో మళ్లీ మద్యం అలవాటు పెరిగి, అతడు ఆరోహి వాలెట్లోనుంచి డబ్బులు దొంగిలించే వరకు వస్తుంది. ఆమె అతనిని రీహాబ్కి తీసుకెళ్లి, తన గానం కెరీర్ను పక్కనబెట్టి అతడిని మళ్లీ నయం చేయాలనుకుంటుంది. కాని రాహుల్ తన వల్ల ఆమె జీవితాన్ని నాశనం అవుతుందన్న భావనతో కుంగిపోతాడు. ఓ ప్రెస్ మీట్లో, ఓ జర్నలిస్టు అతనిపై ఆరోపణలు చేస్తాడు. కోపంతో అతడిని కొడతాడు. రాహుల్ పోలీస్ స్టేషన్కు వెళ్లి జైలు శిక్ష అనుభవిస్తాడు. ఆరోహి అతనిని విడుదల చేస్తుంది. ఆ సమయంలో ఆమె సైగల్కి చెప్పిన మాటలు, అతడిని వదిలిపెట్టి నా కెరీర్కి వెళ్లను, అతడే నా ప్రపంచం అనే మాటలు రాహుల్ వింటాడు. వాటిని విని తాను ఆమె జీవితానికి భారమవుతున్నానని గ్రహించి, ఒక ఉదయం ఆరోహికి వీడ్కోలు చెబుతాడు. తాను ఆమె జీవితం నుండి వెళ్తానని చెప్పి, ఆ మరుసటి రోజు ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ వార్త విని ఆరోహి పూర్తిగా క్షోభకు లోనవుతుంది. తన కెరీర్ను వదిలేసేందుకు సిద్ధపడుతుంది. కాని వివేక్ రాహుల్ ఆకాంక్షను గుర్తు చేస్తాడు. ఆమెను పెద్ద గాయని చేయాలన్నదే అతడి కల అని చెప్పి ఆమెను ఓదార్చుతాడు. ఆమె మళ్లీ తన పాటలతో ప్రేక్షకుల మనసు దోచుతుంది. ఓ ఫ్యాన్ ఆటోగ్రాఫ్ అడిగినప్పుడు, తాను ఆరోహి రాహుల్ జైకార్ అని సంతకం చేస్తుంది. ఈ విధంగా తన ప్రేమికుడిని, జీవితాన్ని, కలల్ని జీవితాంతం స్మరిస్తూ ముందుకు సాగుతుంది.